अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఒక విషయం అడిగాడు. ఏమని? ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నా పైన ఎవరు ఎక్కువగా హక్కుదారులు, అంటే నేను ఎక్కువగా ఎవరికి ఖర్చు పెట్టాలి, నా ప్రేమ గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఎక్కువగా నేను ఎవరికి ఖర్చు పెట్టాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు. అప్పుడు ఏమైందంటే ఈ విషయాన్ని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, నా ప్రవర్తనకు అందరికంటే ఎక్కువ హక్కు గలవారు ఎవరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నీ తల్లి అని అడిగారు. అంటే నీ యొక్క తల్లి, నీ యొక్క కన్న తల్లి అని చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ రెండవసారి మరి తర్వాత ఎవరు అన్నప్పుడు మళ్ళా నీ తల్లి అని చెప్పారు. మళ్ళీ తర్వాత ఎవరు అన్నప్పుడు మళ్ళీ నీ తల్లి అని చెప్పారు. పోనీ సరే, ఇప్పుడు తర్వాత ఎవరు అని అడిగినప్పుడు నీ తండ్రి అని చెప్పారు. ఆ తర్వాత బంధువులు అని చెప్పారు. అంటే తల్లి తండ్రికి ఎంత స్థానం ఉంది, ముఖ్యంగా తల్లికి ఎంత స్థానం ఉంది, తర్వాత తండ్రికి ఎంత స్థానం ఉంది, తర్వాత బంధువుల పైన కూడా ఎంత స్థానం ఉంది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పద్ధతిని నేర్పిస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎన్నుకోబడ్డటువంటి చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకి ఈ యొక్క విషయాలు తెలియజేయబడ్డాయి. ఇక అంతేకాకుండా రెండో విషయం ఏమిటంటే, అబూ హురైరా రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఒక వ్యక్తిని కోపమయ్యారు. ఏమని? వాడి ముక్కుకు మన్ను తగల అని ఈ విధంగా చెప్పారు. అంటే వాడు అవమానం పాలుగాక వాడు అని చెప్పారు. ఎవరు వాడు అని అంటే, ఓ ప్రవక్త, ఎవరు అని అక్కడ ఉన్నవారు అడిగారు. అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, తల్లిదండ్రులని ఇద్దరిని కూడా పొంది, లేదా ఇద్దరిలో ఎవరైనా ఒకరిని బతికి ఉండంగా, తల్లిదండ్రులు ఇద్దరున్నారు లేదా ఇద్దరిలో ఎవరైనా ఒకరు బతికున్నారు, వారు ఉండి వారిని పొంది వారికి సేవ చేసుకోలేని వాడు స్వర్గాన్ని పొందలేడు. అంటే వారిని వృద్ధాప్యంలో వారిని పొంది వారికి సేవ చేసి స్వర్గాన్ని పొందితే మంచి విషయం. మరి తల్లిదండ్రులు ఇద్దరిని లేదా వారిలో ఒకరిని వారి వృద్ధాప్యంలో ఉండి కూడా సేవ చేసి స్వర్గాన్ని పొందలేని వాడు అవమానం పాలైపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే చిన్నప్పుడు మనల్ని ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులు మనల్ని కాపాడారో, మనకి అన్ని తిండి, బట్ట, ఆహారము, వైద్యము, వస్తువులు, వసతులు, రక్షణ ఇవన్నీ మనకి ఏ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చారో, వారు